ఎట్టకేలకు విజయ్కి కావచ్చు, విజయ్ అభిమానులకి గుడ్ న్యూస్. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. విజయ్ అనే నేను అనే మాట ఇప్పుడు విజయ్ నోట నుంచి రాబోతోంది. నిన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియోల్ని సర్క్యులేట్ చేసుకున్నటువంటి విజయ్ అభిమానులు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా ఎమోజీలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫోటోల్ని కావచ్చు, వీటన్నిటిని కూడా జనరేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నటువంటి విజయ్ అభిమానులంతా కూడా ఇప్పుడు సగర్వంగా కాలర్ ఎగరేసుకొని మా ఓడు సీఎం కాబోతా ఉన్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ప్రభుత్వ ఏర్పాటుకి అయితే ప్రస్తుతానికి లైన్ అయితే క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. గవర్నర్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా కూడా అప్డేట్ అందుతూ ఉంది. మొత్తానికి నిన్నటి వరకు 112 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. 108 మంది అతను గెలుచుకున్నాడు. 5 కాంగ్రెస్ నుంచి వచ్చినారు. అలాగే సిపిఐ, సిపిఎం, ఇంకా ఐఎంయుఎల్ అని చెప్పేసి రకరకాల పార్టీలతో ఇప్పుడు పొత్తు పెట్టుకొని 121 స్థానాలకి ఎగబాకినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏంటంటే ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అయితే కీ రోల్ ప్లే చేసిందట. ఈ రోజున తమిళనాడు వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు వాళ్ళు పిలుపునిచ్చినారు. రాద్ధాంతం చేయడం స్టార్ట్ చేసినారు. గవర్నర్ ఆఫీస్కు చుట్టుముట్టినారు. వందలాది వేలాదిగా టీవీకే కార్యకర్తలంతా కూడా రోడ్లను బ్లాక్ చేసినారు. తమిళనాడులో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాంటి నేపథ్యంలో నెగిటివిటీ వస్తుందనో, లేదంటే డిఎంకే, ఏఐడిఎంకే పొత్తు కట్టుకొని ముందుకెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా ఈ పొత్తు ఇప్పుడు దూరం జరగడానికి కారణంగా కనిపించింది అనమాట. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజాకు సైతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ అయితే చేశారనమాట. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే వీసీకే అధినేతకు ఆయన కాల్ చేసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి అయితే చేశాడనమాట. సో మొత్తానికి తాజాగా సిపిఐ, సిపిఎం, వీసీకే సపోర్ట్తో ప్రభుత్వ ఏర్పాటుకి అయితే లైన్ క్లియర్ అయిందనమాట. మొత్తానికి తమిళనాడు సీఎంగా విజయ్ ఎన్నుకోబడుతూ ఉన్నాడు. విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఇది సోమవారమే అనుకున్నారు. సో మరి దీని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఎప్పట్లోగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకుంటాడు, తర్వాత నడవబోయే కథ ఏందనేది మాట్లాడదాం.